హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానో ఈరోజు కూడా కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. నిన్న సండే ఎపిసోడ్ చూసుకున్నట్లయితే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. ఎప్పటిలాగే ప్రజల ఓటింగ్ని తీసుకొని ఎలిమినేట్ చేయకుండా ఈసారి హౌస్ మేట్స్ డెసిషన్ తీసుకొని బాటమ్ ఆఫ్ 2ని సెలెక్ట్ చేసి శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు తన పర్సనల్గా ఆలోచించారా, గేమ్ పరంగా ఆలోచించారా, అది అర్థం అవ్వలేదు. ఎందుకంటే నాగార్జున గారు ఏం చెప్పారంటే పర్సనల్ తీసుకొని ఇక్కడ చెప్పకూడదు, ఓన్లీ గేమ్ పరంగా షో పరంగానే చెప్పాలని చెప్పారు. అది పరిగణనగా తీసుకొని కానీ ప్రతి ఒక్కరూ శేఖర్ భాషను బయటకు పంపించడానికి రీజన్ మాత్రం తన కొడుకుని చూసుకుంటాడు, కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు, లాస్ట్ వీక్ ఈ వీక్కి డల్ అయ్యాడని ఒక రీజన్ చెప్పేసి ప్రతి ఒక్కరూ తనకి పూలమాల వేయకుండా తను బయటికి పంపించేయడం జరిగింది. ఇక ఆదిత్య ఓం గారు కూడా సరిగ్గా మింగిల్ అవ్వలేకపోతున్నారు అన్న థాట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే తనకి తెలుగు సరిగ్గా రాకపోవడము, ప్రతి ఒక్కరు పర్సనల్ తెలుసుకోవడం, అక్కడే ఉంటున్నారు, గేమ్ పరంగా ఆడుతున్నారు కానీ 100% ఇవ్వలేరేమో అన్న థాట్ అయితే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే హౌస్ మేట్స్ అందరూ ఆదిత్య ఓం గారికి ఓట్లేసి ఆదిత్య ఓం గారిని ఇంట్లో ఉంచేసి శేఖర్ భాషను పంపించడం జరిగింది. సో మండే అంటేనే నామినేషన్ డే. ఎవరు నామినేట్ అవుతారా, ఎవరు బయటికి వెళ్తారా ఈ వీక్ అనేది రసవత్తరంగా సాగే రోజు ఇదే. ప్రతి ఒక్కరు టీవీలోకి అంటుకొని కూర్చునే రోజు కూడా ఇదే. సో ఈ రోజు నామినేషన్లో ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఉంటారు, ఎవరెవరు గొడవ చేస్తారు అనేది మనకు చాలా ఆసక్తిగా సాగుతుంది అనేది మనం మన మాటల్లో తెలుసుకుందాం. మొత్తానికి తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ పైన కూడా వీళ్ళిద్దరు నామినేట్ చేసినట్టుగా చూపించారు. వీళ్ళతో పాటుగా విష్ణుప్రియ మరియు మణికంఠ వీళ్ళు కూడా నామినేషన్లో ఉంటారు అని మాత్రం అర్థమైంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వీక్లో ఎవరు నామినేషన్స్లో ఉంటారు అనేది మన మాటలో అనుకున్నట్లయితే సీత ఉండొచ్చు, యష్మి ఉంటుంది, సోనియా ఉంటుంది, పృథ్వీరాజ్ ఉంటాడు, మణికంఠ, విష్ణుప్రియ. ఎందుకంటే లాస్ట్ వీక్లో యష్మికి నామినేట్ చేసే ఆప్షన్ లేదు. యష్మిని నామినేట్ చేస్తే కంపల్సరీ యష్మి నామినేట్లో ఉండదు. అండ్ లాస్ట్ వీక్లో యష్మి చేసిన రచ్చ అంతా ఇంత కాదు, ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ అవ్వడం, ప్రతి ఒక్కరిని ప్రొవోక్ చేయడం లాంటివి చేసి యష్మి ఈ వీక్లో కంపల్సరీ నామినేట్లో ఉంటుంది. ఎందుకంటే మన ప్రోమో చూసినట్లయితే సీత కూడా అదే చెప్పింది, అదే జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి తెలుసుకోవటం అంటే సీత గట్టిగా నామినేట్ చేస్తుంది కాబట్టి సీత కూడా నామినేట్లో ఉంటుంది. ఎందుకంటే ఎవరినైతే నామినేట్ చేస్తున్నా తిరిగి తనని నామినేట్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు అని చెప్పవచ్చు. దానితో పాటు మణికంఠ కూడా ఫైర్ అయినట్టుగా కనిపిస్తుంది యష్మి పైన మరియు పృథ్వీరాజ్ పైన. ఎందుకంటే వీళ్ళు ఆడే ఆట తీరును చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది, అలా ఆడారనమాట. ఇక గేమ్ పరంగా చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ చాలా బాగా ఆడతాడు, కానీ ఎక్కువ పౌల్స్ ఆడాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే గేమ్ లాగా ఆడకుండా ఏదో పర్సనల్గా తీసుకొని అగ్రెసివ్గా ఆడతాడు. అది మన ఒపీనియనే కాదు, ప్రజల ఒపీనియన్ కూడా. సో అదే పాయింట్గా తీసుకొని మణికంఠ కూడా నామినేట్ చేయడం జరిగింది. అది కూడా నామినేషన్లో ఎలా అంటే చెత్తని తీసేసి వాళ్ళ నెత్తిపైన వేసి చేయాలి, ఒక్కొక్కరు ఇద్దరు చేసే ఆప్షన్ ఇచ్చాడు. వాళ్ళతో పాటు విష్ణుప్రియ విష్ణుప్రియ నామినేట్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. రాలేదు. ఇప్పుడైతే లైవ్ చూసుకున్నట్లయితే ఈవినింగ్ లోపు మనకి ఇంకో ప్రోమో కానీ లేకపోతే ఈవినింగ్ వరకు మనం లైవ్ చూసినట్లయితే ఎవరెవరు నామినేషన్లో ఉంటారనే మనకి ఈజీగా తెలుస్తుంది. సో చూద్దాం ఎవరు నామినేషన్లో ఉంటారు. మొత్తానికైతే లాస్ట్ వీక్లో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. శేఖర్ భాష ఎలిమినేషన్ పైన ప్రతి ఒక్కరు అభిప్రాయం ఏంటంటే తను ఎలిమినేట్ అవ్వడం బాగుంది, ఎందుకంటే తనకి ఒక అబ్బాయి పుట్టాడు, హ్యాపీగా ఉన్నాడు, సో చూసుకుంటాడు. నాకు తెలిసి శేఖర్ భాషకి మళ్ళీ ఇంట్లోకి వస్తాడని చెప్పేసి బయట ప్రచారం అయితే సాగుతుంది. మేబీ వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ కాబట్టి వాళ్ళ డెసిషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. చూద్దాం ఎవరు నామినేషన్లు ఉంటారు, ఎవరు ఉండరు అనేది. ఇలాగే తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. జేఎన్బి మీడియా. కీప్ సైనింగ్ ఆఫ్.